లైఫ్ పార్ట్నర్ గా సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ డిసిషనా? అలా కాదండి, ఇన్ని సమస్యలతో బతుకుతున్న మాతో పాటు మీరు ఎంత కష్టం. పర్వాలేదు, మీతో కష్టపడడంలోనే సుఖం ఉంది నాకు. తొందరపడుతున్నావేమోనమ్మా. నేను తొందరపట్టలేదు, మా నాన్నే తొందరపడేలా చేశారు. 10 మందిలో ఆయన అల్లరి పెట్టి నా భర్త ఎవరో నేనే నిర్ణయించుకునేలా చేశారు. మీ అబ్బాయికి కాబోయే భార్యగా నాకు ఇంట్లో ఓ స్థానాన్ని ఇస్తారో, మీ హౌస్ ఓనర్ కూతురుగా నన్ను ఇంటి నుంచి బయటికి సాగనంపుతారో మీ ఇష్టం. బొట్టు పెట్టుకోమ్మా. అమ్మా, అక్క, బామ్మ, అన్నయ్యకు ఉద్యోగం వచ్చేసింది. ఈ స్కూల్ కి టైం అవుతుంది, రారా. లక్కీ అన్నయ్య. థ్యాంక్ యూ. ఏ ఉద్యోగం రా? మాది ఉద్యోగం కాదమ్మా, ఇది హాల్ టికెట్. తీసుకెళ్తే ఉద్యోగం వస్తుందిరా? అంటే ఈ హాల్ టికెట్ తీసుకెళ్తే ఎగ్జామ్ రాయడానికి పంపిస్తారమ్మా. నేను బాగా చదివాను కాబట్టి బాగా రాస్తాను, నాకు డెఫినెట్ గా ఉద్యోగం వచ్చేస్తుందమ్మా. బంగారు తల్లి, ఇదంతా నీ అదృష్టమే. అవునమ్మా, ఇదంతా నువ్వు ఇంట్లో కాలు మోపిన వేళ విశేషం. హలో, ఏంటందరూ ఈవెంట్ పొగడుతున్నారు? అసలు ఎందుకు నేను పొగడుతున్నారు? ఏ పొగడకూడదా? ఎందుకు పొగడకూడదు? ఎందుకు పొగడకూడదు? ఏమిటి నాన్న అలా కూర్చున్నావు? ఏం లేదమ్మా, ఈ నెల నా పుట్టినరోజు కాదు. అవునరా. ఉద్యోగాల వేటలు పడి నా వయసు మర్చిపోయానమ్మా. ఈ నెల తర్వాత నేను గవర్నమెంట్ ఉద్యోగానికి పనికి రానమ్మా. నా ఏజ్ దాటిపోయింది. మరి ఎలా రా? అలా ఏం లేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఉన్నాయిగా, చేయొచ్చు. కానీ గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. నీ కల కూడా అదే కదమ్మా. పర్వాలేదమ్మా, నేను బాగా రాస్తాను, ఉద్యోగం వస్తుంది. ఏమైనా ఇక్కడ రాసుంటే జరుగుతుందిలే. ఇదిగో కాకినాడ సత్పండి అంటే ఏమనుకుంటున్నావా? ఇప్పుడు హైదరాబాద్ ఉందా, అందులో చార్మినార్ ఉందా, అది ఎక్కడ అనుకున్నావా? మా తాత కట్టించిందా? ఇప్పుడు మరి లాలబదులు స్టేడియం ఉందా, అది ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావా? మా తాత కట్టించాడు. మరి చిన్నప్పుడు నేను తాత తాత ఈత కొట్టానంటే ఏం చేశాడు తెలుసా? చిన్న చెరువు తవ్వించాడు. అది పెరిగి పెద్ద అయిపోయి ట్యాంక్ బండ్ అయిపోయింది అనమాట. మరి అందులోను బుద్ధి విగ్రహం ఉంది కదా, బుద్ధి విగ్రహం మరి ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నావు? మా తాత చేయించిందా? మరి ఇప్పుడు ఇంకో విషయం చేతుకున్న నవరత్నం ఉంది కదా, అది ఎక్కడ అనుకున్నా? ఇదేదా? మరి నాకు తెలీదు. అయ్యి బాబా, మీరెవరైనా? నేనెవరో తెలీదా? సత్యబాబు, నాకు కడుపు అని చెప్పారు. అబ్బాయి ఎంత? నాకు స్కానింగ్ లో పాప అంట. నాకు బాబు. నాకు పాప. సత్యబాబు, సత్తిపండు మనకి కావాలని చెప్పారు డాక్టర్ గారు. సత్యబాబు ఏమనుకున్నావు? వీళ్ళిద్దరు ఎవరు అసలు? సత్తిపండు నాకు పాప అంట తెలుసా? పాప. నాకేం తెలీదా? అవును, నాకు డౌట్. ఆల్రెడీ నీకు కడుపు ఒకటో దానికి ఒకటి అంది, రెండో దానికి ఒకటి అంది, మూడో దానికి ఏమో 2 అంది, టోటల్ 5. సత్యవతికి ఏమో 1. కెరటి హోండా ఎవరిది? మా ఫ్రెండ్ ది. మీ అన్న ఎగ్జామ్ కి వెళ్తాడో తెచ్చాను. ఏం కాదు, మీ ఆయన కోసం. మా ఆయన కాదు. ఎగ్జామినేషన్ లేట్ అవుతుంది, హాల్ టికెట్ ఎవరు తీశారు? నేను తీయలేదన్నయ్య. నువ్వు చూసావా? నేను చూడలేదు. పెట్టాను, ఎవరు తీశారు? ఎక్కడ పెట్టావురా? ఎక్కడా కనపడడం లేదు. అక్కడ దేవుడు ఫోటో మీద పెట్టానమ్మా, నువ్వు చూసావా? నేనే తీసాను రా, గుడికి తీసుకెళ్లి పూజని తీసుకొద్దామని. దేవుడా, అమ్మ నేను వెళ్ళొస్తానమ్మా. ఏమిటి
కూర్చొని దించుతాను. వెళ్ళరా. నేను బస్ లో పోతానమ్మా. బస్ లో వెళ్తే టైం ఇలా సరిపోతుంది. ఇంకో 1 hour ఎందుకు కదా, మీరు కూర్చొని దించుతాను. కర్మ. అన్నయ్య, నా ఎగ్జామ్ ఎంతండి? 30 రూపీస్ అండి. నేను ఇస్తాను. ఏంటి చేతి మీద రాసుకుంటున్నావు? బాగా రాస్తుందో లేదో చూస్తున్నా. నా దగ్గర పెన్ ఉంది. ఇది నా ప్రెజెంటేషన్. మీరు ఇంతకుముందు ఎన్నో ఎగ్జామ్స్ రాసిండొచ్చు, కానీ ఇది మీ లైఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్. మీ రాసే ప్రొటెక్షన్లోనూ నా హ్యాండ్ ఉండాలి. ఇది జీవితాంతం మీ పాకెట్ లోనే ఉండాలి. అది నా ఆశ. అంతేగా, వెళ్దామా? శివా, ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు నా చేతిలో చిక్కావు. టట్టడాయ్. ఏ ఎందుకు నవ్వుతున్నావు? ఇప్పుడు నువ్వు నా చేతిలో అరెస్ట్ అయిపోయావు. ఎలాగైనా అరెస్ట్ చేయాలనుకున్నావు కదూ. అంతెందుకులే, నేనే సరెండర్ అయిపోతాను. నీ కౌగిల్లో ఖైదీనైపోతాను. యూ బయలుదేరు. నువ్వు అక్కడ కూర్చో, నేను బండి పార్క్ చేసేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఆయన చదువుకుంటున్నారు. డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. థ్యాంక్ యూ. ఏంటిది? ఏంటి న్యూసెన్స్? బుద్ధి లేదా? ఏంటి? చూడు, యూ స్టూపిడ్ ఇడియట్. సారీ అమ్మా, సారీ. చూడమంటా? ఎవరు పిచ్చర్లా ఉన్నాడు? ఓకే, చూడమంటా కూడా చూసేసా. అక్కడ కూడా తొడబట కొడతారేంటే? You bloody! చచ్చిపోయాడే. Come on, come on. తొందరగా కార్ కీస్ ఇక్కడ, కీస్ ఇక్కడ. ఎక్కడ కనిపించట్లేదే. ఎలా జరిగింది ఈ మర్డర్? చెప్పండి. ఏం పర్వాలేదు, చెప్పండి. మీరు చూసారా? చూసారా? మీరు ఎవరు చూడలేదా? ఏమయ్యా సార్, ఈ కీ ఏ కార్తో చూడు. ఎస్ సార్. సార్, AP 9S 5555. ఎవరి
ఆ కార్ ఎవరిది? ఆ కార్ ఎవరిది? నాదే సార్. అతను ఎందుకు చంపారు? మాకేం తెలీదు. ఆ మరకేంటి? అది చెప్పా. మాకేం తెలియదు సార్. మా ఫ్రెండ్ మ్యారేజ్ అయితే జస్ట్ గిఫ్ట్ కొని తీసుకెళ్దామని వచ్చాం.